శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శుభతిథి. శ్రీ శోభకృనామ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ సోమవారం, మార్గశిర శుద్ధ చతుర్దశి, తెల్లవారుజామున 5:47 వరకు, రోహిణీ నక్షత్రం రాత్రి 9:39 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 1:32 నుండి 3:09 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:24 నుండి 5:03 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుండి 1:14 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:42 నుండి 3:27 వరకు, శుభ సమయం ఉదయం 9:30 నుండి 9:50 వరకు. ఈ రాశి జాతకులకు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. సమయానికి ధనం చేతికి అందుతుంది. మిత్రుల వలన సహాయ సహకారాలు లభిస్తాయి. స్థాన చలన సూచనలు ఉన్నాయి. ఉదర సంబంధ అనారోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించినట్లయితే కొంత మేలు జరుగుతుంది. పేరు ప్రతిష్టలు కలుగుతాయి. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు వీసాలు మంజూరై విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉన్నత చదువులు కలిసి వస్తాయి. ఈ రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మానసిక ఉల్లాసము, ఉత్సాహము, అప్పుడప్పుడు కొంత చండాల లక్షణాలను ప్రదర్శిస్తారు. మానసికంగా హెచ్చుతగ్గులుంటాయి. ఆధ్యాత్మిక గ్రంథాలను పఠించడం వలన మేలు చేకూరుతుంది. పాడి పశువులను పెంచడానికి సుముఖత చూపుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. నూతనంగా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆంజనేయ స్వామి వారికి ధ్యానం చేయటం వలన చాలా మంచిది. సకాలంలో పనులు పూర్తి అవుతాయి. ఈ రాశి జాతకులు వృత్తి వ్యాపారాల్లో మెలకువగా వ్యవహరిస్తారు. ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అకాల భోజనము, రాజకీయ నాయకులతో పరిచయాలు మెరుగవుతాయి. సంతాన విషయంలో దిగులు. విద్యా విషయాల్లో విద్యార్థులు ముందంజలో ఉంటారు. ఉన్నత విద్య యోగమున్నది. తగిన గుర్తింపును పొందుతారు. శుభకార్య నిర్వహణ, గృహమునందు శుభకార్య పరంపరలు, శుభకార్యాలకే ధనాన్ని విరివిరిగా ఖర్చు పెడతారు. 10 మందిలో ముందుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి జాతకులకు మాట పట్టింపు, ధనధాన్య వృద్ధి, రచన వ్యాసంగాల్లో విశేష ప్రతిభను కనబరుస్తారు. చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. సోదరులు వృద్ధి పదంలో ఉంటారు. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. శ్రమ చేసి పనులు పూర్తి చేస్తారు. శరీర ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. విద్యార్థులు శ్రమచే ఉత్తీర్ణత సాధిస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు. శ్రమపడి కార్యభారాన్ని సక్రమంగా నిర్వర్తిస్తారు. దుర్గా ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు శరీరం అనారోగ్యం తొలగుతుంది. బంధుమిత్రులతో సుఖ సంతోషంగా జీవిస్తారు. ధన ద్రవ్య లాభములు, ఇష్టకార్య సిద్ధి, గృహమున ఆనంద ఉత్సాహాలు, సంతానం అభివృద్ధిలోకి వచ్చడం వలన ఆనందం కలుగుతుంది. మాతృ సౌఖ్యము, ధనధాన్య వర్ధనము, స్వబుద్ధిచే చేసే కార్యాలయందు జయము కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పులున్నా కూడా స్థాన చలనము ఇవి ఉన్నతికి కలుగజేస్తాయి. సంతానం అన్ని రంగాల్లోనూ రాణిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఈ రాశి జాతకులు విద్య వినోదాల్లో సభలలో వాగ్దాటిచే అందరినీ మెప్పిస్తారు. ధన లాభము, ఉద్యోగ విషయంలో ఉన్నతికి అవకాశం ఉన్నది. దేహ ఆరోగ్యము, సుఖప్రాప్తి, తోటివారికి ఉపకారం చేయుట ఇటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. గృహమున శుభకార్య నిర్వహణ, పుణ్యక్షేత్ర సందర్శన వలన మానసిక ఆనందాన్ని పొందుతారు. తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వర్తిస్తారు. బంధుజనులతో ఆనందముగా జీవిస్తారు.
ఈ రాశి జాతకులకు చేతి నిండా పని దొరుకుతుంది. ధనార్జనకు మార్గం సుగమవుతుంది. కాంట్రాక్టులు, నూతన ప్రాజెక్టులు సాధిస్తారు. శరీర ఆరోగ్యము మంచి లక్షణములు ఉన్నాయి. మృష్టాన్న భోజనము, మధుర ఫలాలు సేవిస్తారు. సన్మానాన్ని పొందుతారు. అలసత్వము, అనాచారము తొలగుతుంది. ఆశించిన దానికంటే మిక్కిలి ధన లాభము. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా జీవిస్తారు. రాజ సంభాషణ, పై అధికారులతో సత్సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈ రాశి జాతకులు రుణములను తీర్చుటకు కష్టపడి పనిచేసి ధనాన్ని సంపాదిస్తారు. ధర్మ మార్గంలో నడుచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమస్త దోషములు తొలగి సకలైశ్వర్యములు కలుగుతాయి. ప్రతిభచే అందరినీ మెప్పిస్తారు. వ్యవహార ప్రతిబంధకాలను జయించి కార్య సాధన చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ధన సంపాదన బాగుంటుంది. రుణములు తీర్చగలుగుతారు. అప్పుల బాధ తగ్గుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ రాశి జాతకులకు అనారోగ్యమై వైద్య శస్త్రచికిత్సలు అవసరమవుతాయి. వైద్య సహాయం లభిస్తుంది. ఇబ్బంది ఉండదు. గృహ వాతావరణం మిశ్రమంగా ఉంటుంది. నూతన వ్యవహారాలు సాధించుటకు ప్రణాళికలు అమలు చేస్తారు. మధుమేహం అదుపులో ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో అధికారుల ఆదర అభిమానాలు సంపాదిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో ఆసక్తి చూపుతారు. గణపతి ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబ విషయాల్లో పరిస్థితులు మెరుగవుతాయి. అవివాహితులకు వివాహాలు కలిసి వస్తాయి. చుట్టరికాలు దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమవుతుంది. భూమి ధరలు పెరిగి మానసిక ఉల్లాసము. వ్యవసాయం ఫలప్రదంగా ఉంటుంది. రాజకీయంగా ఎదుగుదల. గృహ సంబంధ సమస్యలు తొలగి నిశ్చింతగా ఉంటారు. శుభకార్యములు వాయిదా వేయటం మంచిది కాదు. పోటీతత్వం పెరిగి తగు విధంగా స్పందించి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటారు. ఈశ్వర ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులకు ఆకస్మిక ధన లాభము. వ్యాపార వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. లక్ష్యం వైపు దూసుకుపోతారు. ఊపిరితిత్తుల సంబంధించిన అనారోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. కొంత సోమరితనం వలన కీర్తి తగ్గుతుంది. వ్యవహార ప్రతిబంధకాలు తొలగుతాయి. సంతాన విషయంలో దిగులు. వారి కోసం అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలో పాల్గొంటారు. ఆర్థిక నిర్వహణ తగు మాత్రంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట మంచిది. ఈ రాశి జాతకులు మీ వాక్చాతుర్యం, విషయ విశ్లేషణ అందరినీ ఆకట్టుకుంటారు. ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. ధన లాభము. వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారంలో పెట్టుబడికి తగిన ఆదాయం ఉంటుంది. నాణ్యమైన ఉత్పత్తులను పెంపొందించే కృషి ఫలిస్తుంది. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో బంధుమిత్రుల కలయిక, ఆనందము. ఆదాయ మార్గాలు మెరుగవుతాయి. తగిన ఖర్చు ఉంటుంది. నూతన వ్యాపార అనుకూలత. కొత్త వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది. ద్వాదశ రాశులకు జరిగేటువంటి శుభ ఫలితాలు తెలుసుకున్నాం కదా. రేపటి రాశి ఫలాల కార్యక్రమంలో తిరిగి కలుద్దాం. శుభదినం.